హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో స్వీట్ పొటాటో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే మన స్వీట్ పొటాటో తీసుకొని పైన లేయర్ మొత్తం తీసేసి ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపుని కూడా ఒక 1/2 మినిట్ అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్వీట్ పొటాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోని కట్ చేసుకున్న వెంటనే వాటర్లోనే యాడ్ చేసి ఉంచాలి, లేకపోతే కొంచెం బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇలా స్వీట్ పొటాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గేంత వరకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు చూసుకోవాలి. ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం కలర్ కోసము కాశ్మీరీ చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. కారము సాల్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా కలుపుకొని మూత పెట్టేసి ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక 2 కప్స్ ఆఫ్ చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం మనకు సరిపడే అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఒక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో చూసుకొని కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని మగ్గిచ్చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే స్వీట్ పొటాటో ఉడికిపోయాయి అన్నమాట. కొంచెం ఇందులోనే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా అయితే అవసరం ఉండదు. ఎక్కువ మసాలా వేయడం అవి స్వీట్గా ఉంటాయి కాబట్టి మసాలా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని ఎక్కువ మసాలా వేయకుండా చూసుకోండి. ఇవి పీసెస్ ఉడికాయా లేదా చెక్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా మంచిగా ఉడికిపోయాయి. గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొంచెం అంటే ఒక బెల్లం ముక్కనైతే యాడ్ చేసుకుందాము. బెల్లం వేయడం వల్ల కొంచెం ఆ పులుపు అనేది వగరు అనేది పోతుందన్నమాట. కంపల్సరీ పులుసులలో ఇలా షుగర్ అయినా బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే స్వీట్ పొటాటో పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.